సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల భూదందాకు సంబంధించిన పోస్ట్ పెట్టినందుకు కేసు నమోదు చేసి ఫోన్ సీజ్ చేశారన్నారు. కేసుపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. చిత్రపురి సొసైటీలో భూదందా చేసిన అనుముల మహానందరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలున్నాయన్నారు. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకొచ్చి నిరూపించగలడా అని కృషాంక్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తే భయపడే ప్రసక్తే లేదని మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందా జరిగింది, అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వారిదే. దాన్ని మీకు చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు, దాన్ని డిలీట్ చేయబోము కూడా. ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు, మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు, మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన 41 CRPC నోటీస్. కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది. ఇవాళ సీఎం కార్యాలయం నుంచి వాళ్ళు ఏమంటారంటే, సీఎం PRO గారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ 3,000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. అనుముల మహానందరెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే, అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి? ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానందరెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానందరెడ్డి గారితో యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఎట్లా ఇదంతా అనేది ఇది మేము ప్రశ్నించినందుకు, ఇవ్వండి మేమే కాదు, ఇవ్వండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు ఫార్మర్ గవర్నర్ తమిళసాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3,000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది, ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్లే జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు. అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు, ఇంటి పేరు కల్వకుంట్ల అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా, వీరు కేటీఆర్ గారు బంధువు, కేసీఆర్ గారు బంధువు అని. ఏమైంది? కేవలం అది ఒకటే కాదు, సెక్రటేరియట్ కింద నిజాం నగలున్నాయి, వజ్రాలున్నాయి, వాటిని అన్నిటిని కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిర్రు అప్పట్లో. తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ ట్రోవ్ ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలకు ప్రచారం దొరుకుతుంది. ఇవ్వండి, రేవంత్ రెడ్డి అలేజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంట్ ఎట్ సెక్రటేరియట్. మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసిరా? ఎవరిదన్నా ఫోన్ సీజ్ చేసినామా? దునియా ఫేక్ న్యూస్లు, దుష్ప్రచారాలు. ఇగోండి, 10,000 కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారి బావమరిదికి అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. అందరికి తెలుసు ఎవరికి వచ్చిందో కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్. ఎవరు చేసిర్రండి? సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిర్రు, భారత్ బయోటెక్ వాళ్ళు చేసిర్రు.
వచ్చినాయా 10,000 కోట్లు? ఇవాళ నిజంగా ఒక ప్రతిపక్షమైనా లేకుంటే ప్రజాస్వామ్యమైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు. ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటుంది అని అంటున్నారు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ వేసినందుకు అది కూడా ఎవరు మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే, జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం. నా సహచరుడు కృషాంక్ గారిని పోలీస్ స్టేషన్కి పిలిచి మీకు నోటీస్ ఇవ్వాలని పిలిచి ఒక సోషల్ మీడియా పోస్ట్ పైన నోటీస్ ఇస్తామని పిలిచి ఆయన ఫోన్ సీజ్ చేయడం అనేది ఏదైతుందో దాన్ని మా సోషల్ మీడియా వింగ్ తరఫున పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్ర కన్వీనర్గా ఉన్న సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా భయపడి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారని మీరు అనుకుంటే అది పొరపాటు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రైనింగ్ అయిన వాళ్ళం, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి చిల్లర వాటికి మేము భయపడే వాళ్ళం కాదు. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ సందర్భంగా తెలియదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది మా ముఖ్యమంత్రి పైన కానీ మా మంత్రుల పైన కానీ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టినా కూడా మేము కేసులు ఫైల్ చేసినాం, అట్లే మా మీద కేసులు ఫైల్ అయినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో జరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరి ఫోన్ కూడా సీజ్ చేయడం జరగలేదు. ఈరోజు ఎందుకు చేస్తుంటారు? ఇది వచ్చి 100 రోజులు కాలేదు. మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల పేరుతోనే ఇచ్చిన 13 గ్యారంటీలను మీరు 100 రోజుల్లో ఏదైతే అమలు చేసి చూపిస్తామన్నారో అది చేసి చూపియండి. మీరు ఇచ్చిన 420 420 హామీలను